ఈ వీడియోలో లీప్ యాప్లో అన్ని పాఠశాలల వారు మన పాఠశాలకు సంబంధించి స్కూల్ ఎంట్రన్స్ ఫోటోను, స్కూల్ బిల్డింగ్ వ్యూను, అదేవిధంగా స్కూల్ ప్లే గ్రౌండ్ ఇవి కనిపించే విధంగా మనం ఏ విధంగా ఈ లీప్ యాప్లో ఫొటోస్ను అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ ఫొటోస్ అనేవి మనకి త్వరలో డోనార్ మాడ్యూల్ని డెవలప్ చేస్తున్నారు. ఆ డోనార్ మాడ్యూల్కి సంబంధించి ఈ ఫొటోస్ అనేవి అక్కడ అవసరమవుతాయి. కాబట్టి అన్ని పాఠశాలల వారు ఖచ్చితంగా లీప్ యాప్లో ఈ 3 ఫొటోస్ని కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఏ విధంగా అప్లోడ్ చేయాలనేది చూద్దాం. ముందుగా లీప్ యాప్ను ఓపెన్ చేయండి. లీప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్కూల్ డైస్ కోడ్, స్కూల్కి సంబంధించి లీప్ యాప్ పాస్వర్డ్తో ఈ విధంగా స్కూల్ లాగిన్లోకి ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ కనిపించిన వాటిల్లో స్కూల్ మీద క్లిక్ చేయండి. తర్వాత స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్లోకి వెళ్ళండి. దీంట్లో చివరిలోకి వస్తే ఇక్కడ ఉంటుందన్నమాట అప్లోడ్ స్కూల్ ఫొటోస్ అని. దీన్ని ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ మనల్ని 3 రకాల ఫొటోస్ అడుగుతుంది. ఒకటి వచ్చేసరికి స్కూల్ ఎంట్రన్స్, ఇంకోటి వచ్చేసరికి స్కూల్ బిల్డింగ్ వ్యూ, అంటే ఇది లోపల బిల్డింగ్ అంటే లోపల వ్యూ తీస్తే సరిపోతుంది. మూడోది వచ్చేసరికి ప్లే గ్రౌండ్ వ్యూ. వీటిని మనం అప్లోడ్ చేయడానికి ఇక్కడున్న ఈ కెమెరా సింబల్ మీద క్లిక్ చేయగానే 2 ఆప్షన్స్ వస్తాయి. కెమెరా వస్తుంది, గ్యాలరీ వస్తుంది. కెమెరా అంటే లైవ్లో ఫోటోలు తీస్తాము. గ్యాలరీ అంటే ఆల్రెడీ మన ఫోన్లో ఇదివరకే మనం ఫొటోస్ని అంటే ముందుగానే మనం ఫోన్లో ఫొటోస్ తీసేసి గ్యాలరీలోంచి మనం అప్లోడ్ చేయవచ్చు. ఈ రెండిట్లో ఈ ఆప్షన్ అయినా యూజ్ చేయవచ్చు. ఈ విధంగా 3 ఫొటోస్ని అప్లోడ్ చేయగానే మీకు అక్కడ కెమెరా సింబల్ పోయి ఈ విధంగా ఒక కన్ను లాంటి సింబల్ వస్తుంది, ఐ సింబల్. దాని మీద క్లిక్ చేసేసి మనం ఆల్రెడీ అప్లోడ్ చేసినవి చూసుకోవచ్చు. ఈ విధంగా ఈ 3 ఫొటోస్ని ఇచ్చిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మనం సబ్మిట్ చేయగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఈ విధంగా మనకి ఓకే బటన్ చూపిస్తుంది. ఇంతటితో మనకి ఈ 3 ఫొటోస్ని అప్లోడ్ చేసినట్లే. తర్వాత మరలా అదే ఆప్షన్లోకి వెళ్ళిపోయి మనం ఆల్రెడీ అప్లోడ్ చేసినవి మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎర్రర్ కనుక వస్తుంటే మీరు ఆ ఫొటోస్ సైజుని తగ్గించుకోండి. అలా ఫోటో సైజ్ తక్కువగా ఉంటే మీకు ఫొటోస్ అనేవి ఈజీగా ఆన్లైన్లో అప్లోడ్ అవ్వడం జరుగుతాయి. ఈ విధంగా అన్ని పాఠశాలల వారు లీప్ యాప్లో అప్లోడ్ స్కూల్ ఫొటోస్ ఆప్షన్ ద్వారా ఈ విధంగా ఈ 3 ఫొటోస్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.